అందరికీ నమస్తే. వెల్కమ్ టు మామీ ఫ్లేవర్స్. ఇవాళ మనం విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ పులుసు ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఎలా చేయాలో చూద్దామా? ముందుగా దీనికి నేను 1 కేజీ కొరమీను చేపల్ని తీసుకొని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పులుసుకు బాగుండే ఏ చేపనైనా తీసుకోవచ్చు. పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బాల్ సైజ్ అంతా చింతపండును తీసుకొని 1 కప్పు వాటర్ను పోసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత చింతపండు గుజ్జుని సపరేట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా చింతపండు రసం అనేది తిక్కుగా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో 4 పెద్ద సైజు టొమాటోల్ని తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టొమాటోలు త్వరగా మగ్గుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూసారా, నూనె పైకి తేలుతుంది కదా, అంటే టొమాటోలు బాగా మగ్గిపోయినట్టు అర్థము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని వేసేసుకోవాలి. అలాగే కారంకి తగినట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని చింతపండు గుజ్జు అలాగే కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి. కొద్దిసేపటికి చూసారా, నూనె పైకి తేలుతుంది కదా, అంటే పులుసు బాగా మరిగిపోయినట్టు అర్థము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. చేప ముక్కలు పెట్టిన తర్వాత గరిట అస్సలు పెట్టకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారంటే చేపల పులుసు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా పైన వేసేసుకొని మరొకసారి మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, నూనె పైకి తేలుతుంది కదా, అంటే చేపల కూర రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు మీరు చేపల పులుసుని ముందు రోజు నైట్ చేసి పెట్టేసుకొని తర్వాత రోజు తిన్నారంటే దాని రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూసారంటే చేపల పులుసు కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా నచ్చుతుంది. అలాగే చేప ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.